తీసుకున్నారు కదా. వాక్య పరిచర్య కొరకు నిత్య నివాసి నీకు స్తోత్రం స్తోత్రం నా ప్రభువా. అయా యువతి కాల సమయంలో పునరుద్ధాన సమయం ఆయన ఎన్నిక లేని మమ్మల్ని నీ సన్నిధానానికి నడిపించిన ప్రభువా, నీకు స్తుతి మహిమ కలిగినట్లు నాయన మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. సజీవులే కదా నేను స్తుతించగరు, మనం నేను స్తుతించిన నీ సత్యముల గురించి వివరించిన అంటున్నావు నా ప్రభువా. ఇది నాడు మేము సజీవులుగా ఉన్నాం కనుక నేను స్తుతిస్తున్నాం నా ప్రభువా. మరి ముఖ్యంగా నా ప్రభువా, ఈ కరోనా వ్యాధి నా ప్రభా 8 నెలల నుంచి నా ప్రభా ఎన్నో కుటుంబాలు బలైపోయినావు నా ప్రభా. అయితే మీ కృప మమ్మల్ని విడిచిపోలేదు నా ప్రభా. అయా నీకు స్తోత్రం. ఆయన మెట్టలతో తగిలిన నాయన నీ కృప మమ్మల్ని విడవలేదు, నీ నిబంధన మమ్మల్ని తొలగలేదని ఆయన వాక్యంలో చెప్పబడిన రీతిగా నా ప్రభా ఇంతవరకు మమ్మల్ని అందరి నాయన మా కుటుంబాలంతటి నాయన క్షేమకరముగా ఉంచి నీ సన్నిధానానికి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా నీ దాసుని నా ప్రభా ఆ కుటుంబాన్ని మీరు బలపరుస్తూ అనేకుల కొరకు నా ప్రభ విజ్ఞాపన చేస్తూ అనేకుల అవసరాల కొరకు నా ప్రభ నీ దాసుని మంచి ఆరోగ్యంతో ఉంచి నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభా. అయా నీకు స్తోత్రం నాయన. మా హృదయంలో పాపములను అలక్ష్యం చేసిన నాయన మా మనవి మీరు వినకపోదులని వాక్యంలో ఉంటున్నది కనుక నా ప్రభా మా హృదయాలు నా ప్రభా పరిశుద్ధపరచుకొని నాన్న నీ అక్కడికి సిద్ధపాటు కలిగి జీవించే వారముగా ఉండడం సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ఏలైన గమలకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానములకు అధిపతి అని పేరు పెట్టబడిన నా తండ్రి, అనేక నామములతో పిలువబడుతున్న నా ప్రభా నీకు స్తోత్రములు. అవునా అలాంటి గొప్ప దేవునికి నా ప్రభా అయా మీరు నా ఈ లోకానికి వచ్చినప్పుడు స్థలము దొరకలేదు నా ప్రభా. పశువుల పాకలో నా ప్రభా ఆ తొట్టిలో మిమ్మల్ని పరటి పెట్టినారు నాయన. అయినప్పటికీ నా ప్రభా మీరు గొప్ప దేవుడు అని నా ప్రభా అయా మీరు ఎరిగి నా ప్రభా నీ సన్నిధానానికి వచ్చేస్తున్నాం నా ప్రభా. అయా నీ సన్నిధిలో నా ప్రభా యథార్థవంతులు నీ ముఖ దర్శనం చేస్తారంటున్నావు నాయన. మాలో నమ్మకత్వము, యథార్థతను, పరిశుద్ధతను మీరు కనుగొనే దేవుడు నా ప్రభా నీకు స్తోత్రం నాయన. తాను నిల్చున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నావు. మేము నా ప్రభా నీ సన్నిధిలో బలముగా ఉన్నామని మేము అనుకుంటున్నామేమో నా ప్రభా. మా ప్రతి మాట, క్రియ నా ప్రభా మా ప్రతి ఆలోచన నాయన మీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపింపజేసి మీ నామాన్ని మహింపరుచుకోమని ఈ దినము నా ప్రభా నీ దాసుని చెప్పబోతున్న వాక్యములో నా ప్రభా ఒక్కొక్కరి హృదయాలను మీరు కదిలించి మాలో ఏ లోపాలు ఉంటున్నాయో అయ్యా నీకు అసహ్యమైన కార్యములు మాలో ఏముంటున్నాయో వాటన్నిటిని సరి చేసుకుని మీ పాస్టర్లో పరిశుద్ధముగా జీవించి ఆయన మీ రాకడకు మేము సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరుస్తూ మా జీవితాన్ని చక్క చేసుకుంటూ మా కుటుంబాలన్నింటినీ రక్షణకు నడిపించుకుంటూ మమ్మల్ని ఏమైనా తగ్గించుకుంటూ నేను నేర్పిస్తూ ఈ కొద్ది ప్రార్థనలు వేసినామని మీకు దినపు మన టెక్స్ట్ లూకాసు సువార్త 2వ అధ్యాయము అందులోని ఒక భాగాన్ని చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము ఆ భాగము 16, 17 వచనాలు నేను చదువుతున్నాను పిల్లరా. దయచేసి అందరూ ఆ భాగాన్ని మీరు మీ బైబిల్లో చూసుకొని వాటిని అండర్లైన్ చేసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 16, 17 వచనాలు. 16, 17 కంటే 15 చదువుతాం కదా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరుడు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, నవంబర్ మాసపు 4వ పరిశుద్ధాదివారపు ఆరాధన. వాస్తవంగా ఈ మాసంలో 5 ఆరాధనలు, 5 ఆదివారాలు మనం కలిగి ఉన్నాం. ప్రభు 4వ పరిశుద్ధాదివారపు ఆరాధనలోనికి మనల్నందరినీ నేటికి సజీవుల లెక్కలో వచ్చి మన SIU సంఘాన్ని, నిన్ను నన్ను
మనలందరినీ ప్రభు కాపాడుతా వచ్చారు. కాబట్టి ఘనత మహిమ స్తుతి ప్రభు నామమున కలుగునుగాక. లాస్ట్ బట్ 1 మంత్, క్రిస్మస్ కు ముందటి నెల, తిరిగి కొత్త సంవత్సరంలో ప్రవేశించేటువంటి ఆ యొక్క సందర్భం. దాదాపు మనము ఎడ్జెస్ దగ్గరికి వచ్చాం పిల్లరా. సంవత్సరాంతపు దినాల్లో మనము అంచుల్లోనికి వచ్చాం. ఇంకొక మాసం, 12 మాసాల్లో 11 మాసాలు అయిపోయాయి. ఇంకొక మాసం ఉంటున్నది. ఆ 10 మాసాలు త్వరగా ముగించబడబోతున్నాయి. ప్రభు అయితే తన కృపను మన పట్ల ఆయన అమితముగా అత్యధికంగా విస్తరింపచేస్తూ వస్తున్నారు. అందుకే మనము జీవించగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం, మనం సాగిపోగలుగుతున్నాం పిల్లల. అందును బట్టి ప్రభుకు మనం వందనస్తులమై ఉంటున్నాం. ఈ ఆరాధనలో ఎంతో మంచిగా మీరందరూ కూడా ఎన్ని పనులు ఉన్నను, తిరిగి ఆ పరిస్థితులు అనుకూలంగా లేకున్నాను, ఆశతో ఆసక్తితో దేవుని మందిరం ఎస్ఐ చర్చ్ ఆలయములకు ఆరాధనకు మీరందరూ ఇచ్చేసినందుకే సంఘ కాపరిగా నేను సంతోషపడుతూ మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములను వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నా. అలాగే బయట కూడా చాలా మంది కూర్చొని ఉన్నారు, సంతోషము. దయచేసి అందరూ కూడా గొప్ప దేవుని వర్తమానాలు పిల్లరా మనము ఈ సంవత్సరం ఒక వినూత్నమైన రీతిలో ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో, సహజంగా మనం గత సంవత్సరాలు ఆ సంవత్సరాల్లో చరిత్రపరంగాను తిరిగి ఆయా రీతులుగాను మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం మరొక వినూత్నమైన రీతిలో ఎక్కువగా ఆత్మీయతను సంతరించుకొని ఆత్మీయంగా వర్తమానాలు మనము కలిగి ఉండే నిమిత్తం పరిశుద్ధాత్మదేవుడు మనను బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. కొంతమందికి అర్థం కాకపోయినా, అంటే అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితాల్లో, హృదయాల్లో కార్యం జరగలేదు కాబట్టి అర్థం కాదు. దయచేసి మరొక్కసారి మనవి చేస్తున్నా, విషయాలు తెలియపరుస్తున్నా. దేవుని వాక్యం ఈ ఆత్మీయతను సంతరించుకొని ఆత్మీయమైన సత్యాలతో ఉన్నటువంటి విషయాలు ఎవరికి అర్థం కావాలంటే పిల్లరా, ఆత్మానుసారులు అర్థం చేసుకుంటారు, శరీరానుసారులకు అర్థం కావవి. అనగా ఆత్మీయంగా లేనటువంటి వారికి, యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉండనటువంటి వారికి అవి అర్థం కావు. అప్పుడు వాళ్ళు కొంత కన్ఫ్యూజన్కు లోనవుతారు. కొన్నిసార్లు పాస్టర్లనైనా ఇంకెవరినైనా ఇంకొకరినైనా వాళ్ళకి అర్థం కాకపోతే ఇతరులను నిందిస్తారు కూడా, మాకు అది అర్థం కాలేదు అన్నట్టుగా. దయచేసి ఇవి లోతైన గొప్ప సత్యాలు మంచిగా చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. మనలో చాలా మంది అర్థం చేసుకుంటున్నారు, ఆత్మీయంగా ఆనందిస్తున్నారు. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు వర్తమానాల గురించి. మీరు ఏ విధంగా ఆ విధంగా ఆ వాక్యం ద్వారా, ఆదివారపు వర్తమానం ద్వారా మీరు ఎలాంటి విధంగా స్పందించారో, మీరు ఆత్మీయమైన ఆ యొక్క హెచ్చరికలను కానీ ప్రోత్సాహాన్ని కానీ ఎలా పొందారు అనేటువంటిది వీళ్ళు కొంతమంది ఉన్నారు, ఇక్కడ కూర్చుని కూడా ఉన్నారు. సో మీరు పంపుతున్నారు, చాలా సంతోషం అనిపించింది. సో ప్రభు వాక్యం మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో ఆయన కార్యాన్ని జరిగిస్తున్నందుకే కనుక దయచేసి మనవి చేస్తున్నా, ఇంకా ఎవరైనా యేసు ప్రభుడు రక్షకునిగా కలిగి ఉండకపోతే క్రిస్మస్ అర్థం కాదు సుమా. కాబట్టి క్రిస్మస్ అర్థం కావాలి. క్రిస్మస్ ఆశీర్వాదాలు మనము, మన కుటుంబాలు మంచిగా పొందాలి, నిండుగా పొందాలి, మెండుగా పొందాలి, సమృద్ధిగా మనం పొందాలి అంటే తప్పకుండా యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉండాలి. యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉంటే ఈ యొక్క ఆత్మీయ సత్యాలు అందరికీ అర్థమవుతాయి. కనుక మీకు మనవి చేస్తున్నా, దయచేసి అందరూ కూడా యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉండాలని. ఒక శాస్త్రవేత్తల గురించి నేను అనేక మార్లు మీకు చెప్తూ వచ్చేవాడిని. కాకపోతే నేను దాని గురించి మళ్ళీ మాట్లాడడం లేదు. కానీ ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యం, గత వారంలో పాస్కల్ అన్నటువంటి శాస్త్రవేత్త తన జీవితంలో, తన హృదయంలో యేసు ప్రభుకు ఏ విధంగా స్థలం ఇచ్చారు, స్థలం ఇచ్చినప్పుడు తన జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేశాడో తెలుసుకున్నాం. దేవుడు క్రిస్మస్ ఆయనే జరిగించాలి అని దేవుడే సంకల్పించాడు పిల్లరా. దేవుని ఉన్నతమైన ఆయన సంకల్పంలో భాగమే క్రిస్మస్.
అందుకే క్రిస్మస్ ఎప్పుడు డిక్లేర్ చేయబడింది? 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు కాదు సుమా. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడే అప్పటి నుంచి క్రిస్మస్ అన్నటువంటిది కాదు. మీరు ఎవరినైనా చూడండి, ఈ లోకంలో చరిత్ర, ఈ లోకంలో ఎవరి గురించైనా మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళు పుట్టినప్పటి నుంచి మాట్లాడుకోవాలి. వాళ్ళు పుట్టి, వాళ్ళు పెరిగి, వాళ్ళ జీవితాల్లో ఏదైనా కొన్ని గొప్ప కార్యాలు, ఏదైనా కొన్ని సాహస కార్యాలు, ఏవైనా కొన్ని మంచి పనులు, సమాజానికి లోకానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తే వాళ్ళని గురించి చరిత్ర అక్కడ వాళ్ళ గురించి జరపబడుతుంది. అంతవరకే వాళ్ళ గురించి తెలుసుకుంటా. ఈ ప్రపంచంలో ఎవరైనా పుట్టిన తర్వాత వారిని గురించినటువంటి విషయాలే కానీ పుట్టక ముందే చరిత్ర ఉంది అనేటువంటి విషయాలు ఒక్క యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలో మాత్రమే ఇది నెరవేర్చబడింది, మరొక్కరి జీవితంలో కాదు సుమా. మరొకసారి నేను మీకు మనవి చేస్తా ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం ఇప్పుడు ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యెషయా గ్రంథం, యెషయా ప్రవక్త 9వ అధ్యాయంలో 6వ వచనంలో 7వ వచనంలో తెలియపరుస్తున్నాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఏదైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అంటూ తిరిగి 7వ అధ్యాయంలో కూడా కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారనేటువంటి మాట అక్కడ చాలా స్పష్టంగా యెషయా ప్రవక్త, అనగా క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచాడు. అంటే యెషయా ప్రవక్త ద్వారానేనా? ఇంకా అంతేనా? అంతకు ముందు క్రిస్మస్ లేదంటే అంతకు ముందే క్రిస్మస్ ఉంది. ఎంతో మంది రాజులైనా లేకపోతే ప్రవక్తలు యెషయా కంటే ప్రవచించినటువంటి వాళ్ళు కూడా ముందుగా ఉన్నారు పిల్లరా. ఇంకా ఏంటంటే మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం, దేవుడు ఎంత సిద్ధపాటు కలిగి, ఎంతగా ప్రిపేర్ అయి, ఎంతగా ఆయన క్రిస్మస్ తన కుమారుని యొక్క క్రిస్మస్ ఈ భూమికి ఆశీర్వాదం, లోకానికి ఆశీర్వాదం, లోకానికి సమాధానం, లోకానికి దీవెన ఉంటుందని దేవుడే సంకల్పించాడు అన్నటువంటిది మనం ఏదేను తోటలో ఆ రోజే ఏదేను తోట, అప్పటికి ఇంకా ఎవరు సృష్టిలో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, ఆదాము హవ్వలు. అపవాది మోసగించాడు, సర్పము రూపాన వచ్చి వారిని నష్టపరిచాడు, పాపంలోనికి నెట్టేశాడు. ఆ సందర్భంలో దేవుడు అప్పుడే ఏదేను తోటలోనే క్రిస్మస్ డిక్లేర్ చేసినట్టుగా లోతైన సత్యాన్ని నేను మీకు తెలియపరిచాను. క్రిస్మస్ ఆ రోజే డిక్లేర్ చేయబడింది. స్త్రీ సంతానము అనేటువంటి మాట ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. గుడ్ ఫ్రైడే ఆ రోజే డిక్లేర్ చేయబడింది. ఈస్టర్ ఆ రోజే డిక్లేర్ చేయబడింది. ఓ సర్పమా నువ్వు మడివెల్లిలో కొడతావు అనగా గుడ్ ఫ్రైడే అది అనగా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడుట అనేటువంటి ఆ సత్యాన్ని తెలియపరుస్తుంది. స్త్రీ సంతానము క్రిస్మస్ ను తెలియపరుస్తుంది. కానీ ఇదిగో స్త్రీ సంతానము నుంచి వచ్చిన ఆయన నీ తల చిన్నకొడతాడు, ఆయన నీ తల చిన్నకొడతాడని చెప్పేసి, ఆ తల చిన్నకొడతాడు అని చెప్పేసి మాట అది ఈస్టర్ ను తెలియపడు. అనగా యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు అపవాది కంప్లీట్ గా వాడు ఓడిపోతాడని, వాడి తల చిన్నకొట్టబడుతుందని, లోకంలో ఉన్న మానవులమైన మనందరికీ మహా గొప్ప రక్షణ అనుగ్రహించబడుతుంది అని, మనందరికీ శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించబడుతుంది అన్నటువంటి సత్యం అలాగూ ఏదేను తోటలోనే ఆనాడు దేవుడు ఆయన డిక్లేర్ చేశాడు. ప్రొట్టెవాంగిలియం ఆయన డిక్లేర్ చేశాడన్న విషయం మనం తెలుసుకున్నాం. అనగా దేవుడు ఎంత సిద్ధపాటుతో ఆయన వీటన్నిటినీ జరిగించాడు. ఇంకా ఆలోచన చేస్తే పిల్లరా, ఇంకా ఆలోచన చేస్తే నేను ఎందుకంటే రిపీటెడ్ గా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఎవరు మర్చిపోకుండా క్రిస్మస్ అంటే ఇంతగా ఉందా? మనమైతే యేసుప్రభు పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాం. యేసుప్రభు పుట్టక ముందే ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని వందలు దాటింది. యెషయా కాలానికి, ఆదాము కాలానికి వేల సంవత్సరాలు దాటింది. ఇంకా 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 ఆలోచన చేస్తే
ఆత్మీయంగా ఇంకా లోతులోనికి వెళ్తే పిల్లరా, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి కలుగజేయబడక మునిపే, భూమి ఆకాశములు కలుగజేయబడక మునిపే, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్, ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్, ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్ అనగా ఈ భూమికి పునాదులు లేనప్పుడే, ఈ ప్రపంచం కలగజేయబడనప్పుడే, God the Almighty, the Heavenly Father, He breathed His time that my son Jesus Christ should go to the earth and He should go to the earth and He should live for me and He should die for me and He should live for the sake of my sons and daughters of the earth and He should sacrifice His life and He should shed His precious blood on the cross of Calvary and He should redeem my people and He should reconcile my sons and daughters with me through the blood of my son Jesus Christ అనేటువంటి విషయాన్ని ఈ పరలోకపు తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన దాన్ని నిర్ణయించినాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. అంటే నేను ఎందుకు ఇంత మాట చెప్తున్నట్టు పిల్లరా, క్రిస్మస్ అంటే ఇంత సిద్ధపాటు, ఇంతగా సిద్ధపాటు పరలోకపు తండ్రి సాక్షాత్తు దేవుడు క్రిస్మస్ కొరకు ఇంతగా సిద్ధపడి, ఇంత ప్రిపరేషన్ చేసి, ఇంతగా ఆయన్ని ఈ లోకానికి యేసుక్రీస్తు నామమున తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తే జరిగినటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ లోకంలో స్థలము లేదు సుమా. సిద్ధపాటు కలిగి పంపిన పరలోకపు తండ్రి తన కుమారుని పంపిస్తే ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకోవలసిన, ఎంతో మంచిగా ఉండాల్సినటువంటి లోకం, యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆనందించాల్సినటువంటి లోకం, యేసుక్రీస్తు ప్రభువు జన్మిస్తే సత్రములో కూడా ఆయనకు స్థలం లేకుండా చేశారు. సత్రములో గత వారం వర్తమానం మనం ఇదే నేర్చుకున్నాం. స్థలము లేదు. సిద్ధపడి వచ్చినటువంటి దేవుడికి ఈ లోకం స్థలము ఇయ్యలేదు సుమా. మనుషులకు అనగా నక్కలకు మొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు భూములున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవంచుకున్నటకు భూమి మీద స్థలము లేకుండా పోయింది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు స్థలము లేదు, ఆయన జీవించినప్పుడు ఆయనకు స్థలం లేదు, ఒక సెంటు స్థలం కూడా ఆయనకంటూ లేదు, ఒక సొంత ఇల్లు లేదు, ఆయనకంటూ ఏమీ లేవు పిల్లరా, ఏమీ లేదు. ఈ లోకం ఆయనకి ఏమి ఇవ్వలేకుండా పోయింది. యేసుక్రీస్తు ప్రభు అన్ని ఇచ్చాడు మనకు, అన్ని ఇచ్చాడు మనకు. ఆది యందు వాక్యమై ఉన్న ఆయన, వాక్యము దేవుని యొక్క ఉన్నటువంటి ఆయన, ఆ వాక్యమే దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు ప్రభు లేకుండా కలగకుండా పోతే, సమస్తము ఆయన మూలంగా కలిగితే, ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాలని వస్తే, ఆయన ద్వారా ఆ సమస్తాన్ని పొందినటువంటి మనం స్థలం లేకుండా చేస్తాం. స్థలం లేకుండా ఆయనను బాధ పెట్టాం, ఆయన్ను శిలువకు అప్పగించాం. ఆనాడు యూదులు శిలువకు అప్పగించారని, ఇజ్రాయిలు పనిచేశారని మనము మాట్లాడుకున్నట్టు కాదు సుమా. ఆనాటి యూదులు కాదు, నీవు నేను మనమే, లోకమే, లోకములో ఉన్నటువంటి మానవులమైన మనమందరం మన పాపములు మన అతిక్రమములే యేసుక్రీస్తు ప్రభువును శిలువకు అప్పగించాం. ఆయనకు స్థలం లేకుండా చేస్తాయి మన పాపాలు, ఆయనకు శిలువ మరణానికి అప్పగించినాయి మన పాపములు, ఆయన మన కొరకు రక్తం కాంచినట్టుగా చేస్తాయి మన అతిక్రమాలు, మన అక్రమాలు, మన భయంకరమైనటువంటి మన పాపపు జీవితాలు. అలా మన కొరకు మరణించేటట్లు చేస్తాయి. శిలువలో మరణించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎంత బాధాకరమైన. కాబట్టి క్రిస్మస్ పరలోకపు తండ్రి చేయాలనుకుంటే తన కుమారుని గురించిన విషయాల్లో అలాగూ మొట్టమొదటిసారి సిద్ధపడి వస్తే, రెండోసారి ఆయనకు స్థలం లేకుండా చేస్తున్నారు. గత వారంలో మనం తెలుసుకున్నాం పిల్లరా, స్థలం ఇచ్చినటువంటి పాస్కల్ అన్నటువంటి ఆ యొక్క శాస్త్రవేత్త తన హృదయంలో ప్రభువునకు స్థలం ఇస్తే అతను ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడో గత వారంలో నేను మీకు తెలియపరిచాను. ఏ వ్యక్తి అయితే తన హృదయంలో ప్రభువునకు స్థలం ఇస్తాడో ఆ వ్యక్తి యొక్క హృదయం పండుతుంది, పండుతుంది, పండుతుంది అనగా ఫలముల చేత పండుతుంది అనేటువంటి విషయం, ఆత్మ ఫలముల చేత పండుతుంది అనేటువంటి విషయం గత వారము మనం తెలుసుకున్నాం. కొంతమంది వ్యక్తుల జీవితాలు కూడా మనం తెలుసుకున్నాం. ఏ ఇల్లు అయితే
ఏ కుటుంబం అయితే ఆ కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభుకు స్థలం ఇస్తారో, స్థలం ఇచ్చినటువంటి ఆ ఇల్లు నిండిపోతుంది సర్వ సంపదలతో అన్నటువంటి ఆ వాక్యాన్ని గురించి కూడా గత వారంలో మనం తెలుసుకున్నాం. శూనేలీరాలు ఒక కనురాలు, ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క లోటు, ఆమె కలిగినటువంటి ఆ యొక్క సమస్య ఎవరూ పరిష్కరించలేదు. కానీ ఆ స్త్రీ మంచి పని చేసి దైవ జనులను గౌరవించి ప్రేమించి ఆమె ఇంటి మేడ పైన ఒక గది కట్టించి ఆమె ఇచ్చినటువంటి ఆత్మీయమైన ఆతిథ్యానికి ప్రతిఫలంగా, అనగా ప్రభువులకు స్థలం ఇచ్చి ప్రభు పరిచర్యకు స్థలం ఇచ్చినటువంటి ఆ స్త్రీ ఇల్లు ఆ సర్వ సంపదలతో నింపబడింది, నిండుతుంది. కాబట్టి ఏ ఇల్లు ప్రభువులకు స్థలం ఇస్తుందో ఆ ఇల్లు నిండుతుంది అన్నటువంటి విషయం గత వారం మనం తెలుసుకున్నాం. దేవుడు ఆమెకు కుమారుని ఇవ్వడం, కుమారుడు చనిపోయిన తర్వాత సహితం తిరిగి ఆ కుమారుడు బ్రతికించబడడం, అద్భుతాలు ఆ ఇంటిలో జరగడం గత వారం మనం నేర్చుకున్నాం పిల్లరా. అనగా ఏ వ్యక్తి హృదయంలో యేసు ప్రభుకు స్థలం ఇస్తామో అదే క్రిస్మస్. ఏ ఇంటిలోనైతే ఆ మన ప్రభువులకు స్థలం ఇస్తామో అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ వ్యక్తి యొక్క హృదయం పండుతుంది, ఆ ఇల్లు నిండుతుంది. ఒకవేళ ఏ సంఘమైనా పిల్లరా, అనేక సంఘాలు నేటి దినాల్లో మనం కలిగి ఉంటున్నాం. అనేక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఏ సంఘమైనా ప్రభువులకు ప్రాధాన్యం ఇచ్చి, అన్నిటిలో ప్రభువులకు ప్రాధాన్యం ఇచ్చి, ప్రభువులకు స్థలం ఇచ్చి, ప్రభువును మహిమపరుస్తూ ప్రభు కొరకే ప్రాధాన్యం ఇచ్చినటువంటి సంఘం, ఏ సంఘం అయితే ప్రభువులకు స్థలం ఇస్తుందో, నేను ఎందుకు ఈ మాట ఇంతగా రిపీట్ చేస్తుందంటే, చాలా సంఘాల్లో ప్రభు లేడు సుమా, చాలా సంఘాల్లో ప్రార్థన లేదు, చాలా సంఘాల్లో ఆరాధన లేదు, చాలా సంఘాల్లో దేవుని యందలి భయభక్తులు లేవు. ఒకసారి ఒక దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలోని ఒక చర్చ్కి వెళ్ళారు. ఇప్పుడంటే కరోనా, ఇప్పుడంటే పరిస్థితులు వేరే అనుకోండి, అయినా మీరు ఇంతమంది వచ్చారు. కరోనా సమయంలో కూడా ఇంతగా మీరు ఆశతో దేవుని మందిరంలోకి వచ్చారు. మీరందరూ కూడా మనమందరం ధన్యులం, ప్రభు చేత ఆశీర్వాదం. ఇంగ్లాండ్ దేశం, వాస్తవంగా ఇంగ్లాండ్ అంతానే అక్కడ జనరల్ గా మనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, అందరూ క్రైస్తవులే, మా పెద్ద చర్చిలు ఉంటాయి, ఆ పెద్ద చర్చిలో మంచిగా ఆరాధనలు జరుగుతుంటాయి, మంచిగా పాస్టర్లు అందరూ గొప్పగా వాక్యాలు చెప్తా ఉంటారు, అందరూ మంచిగా ఉంటారు అని సహజంగా మనం అనుకుంటా ఉంటాం. ఇప్పుడు ఎవరైనా సరే ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళండి, ఇంగ్లాండ్ దేశంలో ఎన్ని చర్చెస్ క్లోజ్ చేయబడి ఉంటున్నాయో చూస్తే కడుపు తలుపుమంటుంది. అంటే కరోనాను బట్టి కాదు సుమా, వేరే పరిస్థితులను బట్టి చర్చిలు క్లోజ్ చేయబడ్డాయి. కొట్లాడుకొని పదవుల కోసం అలాగే చర్చిలో ఆ యొక్క ఒకరి మీద ఒకరు డామినేషన్, ఒకరి మీద ఒకరు మాకు అది కావాలి ఇది కావాలి, ఆ పదవుల కోసం వాటి కోసం వీటి కోసం. అంతేగాని ప్రభువులకు స్థలం ఇవ్వకుండా, ప్రభువులకు మహిమ కలగకుండా, ప్రభువులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, అలాగే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా పర్సనల్ గా వాళ్ళకే వాళ్ళు ఇండివిజువల్ గా ఫోకస్ కావాలి, వాళ్ళు ఎక్స్పోజ్ కావాలనేటువంటి దాని కింద అనేక చర్చెస్ మూతవేయబడి, ఆ మూతవేయబడినటువంటి వాటిని చాలా సంవత్సరాలు తెలుసుకోలేకపోతే కోర్టులలో ఆ కోర్టు వచ్చేసి ఆ చర్చిని క్లోజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి ఒక స్టే పంపిస్తే చర్చి క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఏం చేసుకోవాలా, సంవత్సరం ఆరాధనలు జరగకపోతే నెక్స్ట్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చర్చిలు వేరే వాళ్ళకు అమ్మేస్తా ఉన్నారు. ఇక్కడ కొన్ని సంఘాలు బాధాకరం ఏంటంటే, ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళాడు. ఒక సంవత్సరం ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చర్చ్ ఉన్నది. ఆ చర్చ్ లో ఆయన అక్కడ వెళ్ళి ఆరాధనలో పాల్గొని కొద్దిసేపు ప్రార్థన చేసుకుని కమ్యూనిటీ కూడా తీసుకొని వచ్చినారంట. మరుసటి సంవత్సరం మళ్ళీ వాళ్ళ పిల్లలు అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు చర్చికి మళ్ళీ వెళ్దాం, నేను ఇంత ముందు వచ్చాను కదా అని ఆ సంఘం ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆరాధనకని అక్కడికి పోతే అది ఒక పెద్ద డాన్సింగ్ హాల్ అయిపోయింది. డాన్స్ హాల్ అనగా అది ఒక వేరే వాళ్ళు కొనేస్తారు, ఆ మా చర్చిని అంతా తీసేసేసి ప్యాంట్లు మార్చి డాన్స్ హాల్ చేసుకున్నారు. అని నేను వచ్చిన ప్లేస్ ఇదేనా, కరెక్ట్ ఇదే ప్లేసు, కొన్నిసార్లు ఇదే ప్లేసు, ఇదే అడ్రస్, ఇదే కరెక్ట్, కాబట్టి చర్చి ఏంటి ఇక్కడ లేదే, ఇక్కడ చూస్తే ఏంటి పరిస్థితి ఇట్లా ఉంది. చాలా బాధపడ్డాడు. ఆయన నాతో షేర్ చేసుకున్నారు. ఆయన వచ్చేసేసి మీకు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది, మనకు తిరుపతిలో బ్రదర్ గంగరాజు గారు అని ఉంటారు, మా బ్రదర్ గంగరాజు గారు, ఆయన జాయింట్ మినిస్ట్రీ చేస్తారు, మంచి
దైవజనులు, అనేక ప్రాంతాలు, అనేక దేశం. ఆయన అన్న నాతో షేర్ చేస్తున్నటువంటి మాట, బ్రదర్ సంపత్ గారు చాలా బాధ అయింది అక్కడికి వెళ్తే, ఆరాధనకి వెళ్తే అక్కడ డాన్స్ హాల్ అయిపోయిందని చెప్పి. నేను ఎందుకు మాట అంటే వాస్తవాలు పిల్లరా. ఒకసారి ఒక దైవజనుడు వెళ్ళాడు. ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆరాధన జరుగుతుందంట. ఆరాధన ప్రారంభం అవుతుందంటే బాగా చర్చలు అన్ని పెట్టేసేసినారు, చీరలు అన్ని కూడా. దాని పేరు ఏం పేరంటే చర్చ్ ఆఫ్ లార్డ్స్. చర్చ్ పేరు ఏం పేరు పెట్టినారు? చర్చ్ ఆఫ్ లార్డ్స్, ప్రభువుల సంఘం. యేసు ప్రభు సంఘం కాదు, క్రీస్తు సంఘం కాదు, చర్చ్ ఆఫ్ లార్డ్స్. ప్రభులు. ఎవరు ప్రభులు? వాళ్ళే ప్రభులు. అక్కడ ఉండేటువంటి వాళ్ళే ప్రభులు అంట. అంతా వాళ్ళే పెద్ద గొప్పలు. ప్రభులకు స్థానం లేదు అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ ఈ దైవజనుడు ఏం చేస్తున్నారంటే పిల్లరా, అక్కడ ఆరాధన మొదలవుతుంది. ఇంకా చాలా మంది రాలేదు కదా అని నేనే ఫస్ట్ వచ్చినట్టున్నానని అక్కడికి వెళ్ళి ముందు వరుసలో ఫస్ట్ వచ్చినారు. ఇప్పుడు దాసన్న కూర్చొని ఇక్కడ వచ్చి ఆ ఫస్ట్ వరుసలో అక్కడ కూర్చున్నారు అనమాట. కూర్చొని అబ్బా ఈరోజు మంచిగా వాక్యం విందాము, బాగా బాగా పెద్ద చర్చ్ చూస్తే చాలా బాగుంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చర్చ్, చాలా బాగుంది అనుకొని కూర్చున్నాడు. కూర్చుని ఈ లోపల ఆరాధన మొదలవుతుంది అనగా ఓ 15 నిమిషాలు ఒక బెల్ కొట్టారు. ఇంకొక 10 నిమిషాలు ఇంకా మొదలవుతుంది అనగా 10 మినిట్స్. అప్పటికి ఇంకా చాలా మంది రాలే, ఎవరు అక్కడొకటి వచ్చుతున్నారు. ఈ లోపల వాళ్ళు వచ్చినారు. వచ్చి బ్రదర్ ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు అన్నారు. అంటే అవును నేను ప్రార్థనకు వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చినట్టు ఇండియా నుంచి వచ్చిన. అంటే ఇండియా నుంచి వచ్చినట్టు మీరు ఇరిక్కిపోయినారు. ఇక్కడికి పోయినారు, ఇరిక్కిపోయినారు అంటే అర్థం కాదు. అర్థం కాక మీరు ఆరాధనకు వచ్చింది కదా, దాన్ని ఇరికి పొమ్మంటారనేది. సరే ఏమోనే అని చెప్పేసి ఆ వెనక సీట్లో కూర్చున్నాడు. ప్రకారం మళ్ళీ ఖాళీ ఉంది కదా, మళ్ళీ వెనక సీట్లో కూర్చోండి, ముందు సీట్ దాన్ని. ఈ లోపల 10 మినిట్స్ ఇంకా చాలా మంది రాగా కరెక్ట్ టైం షార్ప్ అంటేనే 8 గంటలకు ఆరాధన అనే లోపల 8కి అందరూ పొలవని కార్లలో అందరూ చేసినారు. ఒక్కసారి అందరూ కార్లలో వచ్చినటువంటి వాళ్ళే వచ్చినారు. కార్లలో వచ్చినారు. వాళ్ళ మేకప్లు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ కథలు అన్ని చూస్తే విచిత్రంగా ఉన్నాయి. అట్లే చెప్పులు వేసుకున్నారు, అట్లే షూ వేసుకున్నారు. మా ఎంటుకలు ఎరువు పోసుకొని ముసుగు కూడా వేసుకోలేదు చాలా మంది స్త్రీలు. అట్లే వచ్చేసినారు. మా అందరూ అట్లే వచ్చినారు. వేరుకు వచ్చేసేసి ఎవరి స్థానాలు వాళ్ళే అక్కడ ఎట్టున్నాయి, ఎవరి సీట్లు వాళ్ళే. ఆ సీట్లలో ఇంకొకరు కూర్చోకూడదు. చూసారా? దాని పేరే ఏం పేరు? చర్చ్ ఆఫ్ ది లార్డ్స్. చర్చ్ ఆఫ్ ది లార్డ్స్, ప్రభువుల సంఘం. అందరూ చూసారు. ఇప్పుడు ఆ వచ్చినప్పుడు కరెక్ట్ గా ఈ ఎనక స్థానంలో కూర్చున్నటువంటి ఆయన దగ్గరికి వచ్చేసి చూసాను ఆయన లేచి నిలబడాడు. దిస్ ఇస్ మై అన్నాడంట. అంటే నేను కూర్చుంటే సీట్ అన్నాడంట. మళ్ళీ నాకు ఎక్కడ ఉంది, ఎవరు కూర్చుంది చూస్తే ఎక్కడుంది మొత్తం నిండిపోయాడు. అప్పటికి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు, ఎవరు ఇంకో చోట కూర్చున్నారు. అందరూ వచ్చినారు, ప్లేస్ లేదు. ఫస్ట్ వచ్చి కూడా ఏమైపోయింది, ప్లేస్ లేదు. ఇంకేం చేసినాడు, బయటకు వెళ్ళిపోయినాడు. ఆ బయటకు ఆ కాంపౌండ్ వాటికి పోయేసి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర ఇది ఏం ప్రభా, నేను ఆరాధనకని వస్తే లోపల చర్చిలో కూర్చున్నామంటే నాకు సీట్ వేయకపోయింది, కూర్చుందామంటే కింద కూర్చోకూడదంట. చూస్తే మాత్రం పెద్ద చర్చి, అందరూ చీరలలోనే కూర్చోవాలంట, కింద కూర్చోకూడదంట. కింద కూర్చుంటే అవమానం అంట. చూసే పరిస్థితి ఇట్లుంది, ఎట్లా ప్రభా అని చెప్పేసి బాధపడుతూ నేను ఆరాధనకు వస్తే ఉన్నదని ఆ చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు కింద నిలబడుకున్నాడట. ఆ కూర్చున్నదాన్ని కూడా నిలబడుకొని తాను బాధపడుతున్నాడు మనసులో. అప్పుడు ప్రభు అన్నాడంట, మనసులో ఆయన ప్రార్థన చేసుకుంటే, మరి సార్ ఎందుకు బాధపడతావు నాయనా, వాళ్ళు నీకే కాదు స్థలం ఇయ్యండి, నాకు కూడా స్థలం ఇయ్యేవాళ్ళు. ఏం నేను లోపల ఉంటారు అనుకునేవా? నేనేమన్నా లోపల ఉంటానని నువ్వు అనుకున్నావా? వాళ్ళు నాకే స్థలం. వాళ్ళకు వాళ్ళే ప్రభువులు, వాళ్ళకు వాళ్ళే అంట. అందుకే వాళ్ళ పేరు పెట్టుకున్నారు చర్చ్ ఆఫ్ ది లార్డ్స్ అని, ప్రభువుల సంఘం అని పేరు. నాకే లోపల స్థలం లేదైనా, బాధపడద్దు అని. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయాలు పిల్లరా. ఇది కథ రూపాన నేను చెప్పినటువంటి. నేను ఎందుకు ఈ మాట అంటున్నట్టే, ఏ సంఘమైతే యేసుక్రీస్తు ప్రభుకు స్థలం ఇస్తుందో, నిజమైనటువంటి క్రిస్మస్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సంఘం పరిశుద్ధాత్మ శక్తి చేత మండుతుంది ప్రియులారా, మండుతుంది. ఏ వ్యక్తి హృదయంలో ప్రభువులకు స్థలం ఇస్తాడో ఆ వ్యక్తి హృదయం నిండుతుంది. ఆ వ్యక్తి యొక్క హృదయం పండుతుంది. ఏ ఇండ్లైతే, ఏ గృహమైతే యేసుక్రీస్తు ప్రభుకు స్థలం ఇస్తారో ఆ గృహము నిండుతుంది. ఏ సంఘమైతే ప్రభువులకు స్థలం ఇస్తుందో, ప్రభువునే అన్నిటిలో ఆయననే ప్రధాన కాపరిగా, శిరస్సుగా ఆయన ఉంచుకొని ఆయనకే సమస్తములో మహిమను ఆయనకే ఆరోపిస్తూ
ఎవరైతే ముందుకు సాగిపోతూ ఉంటారో ప్రభువుని చూస్తూ ఆ సంఘం మండిపోతుంది పిల్లలు. గత వారంలో మనం తెలుసుకున్నాం. గత వారంలో బెరయా సంఘం ఏ విధంగా ఉన్నదో, మాసిదోనియా సంఘాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే గత వారంలో అలాగే యెరూషలేము సంఘం పేతురు జైల్లో వేస్తే సంఘం ప్రార్థన చేస్తే మండిపోతుంది పిల్లల, మంటలేస్తుంది. పరిశుద్ధాత్ముడి యొక్క బలమైనటువంటి శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. సంఘం ఏకీభవించి ప్రార్థిస్తే సంఘంలో ప్రభువుకు స్థలమిచ్చి, ఆయనకు స్థానమిచ్చి, సమస్తంలో ఆయనకు మహిమ కలిగేటట్టుగా ఏ సంఘం అయితే సాగిపోతుందో సంఘంలో ఇంకా ఎక్కడ కూడా ఎవరు ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువగాను. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తులు కాదు సుమా, ఏ వ్యవస్థలు కాదు, ఏ డిపార్ట్మెంట్లు కాదు, వగైరా కాదు. సంఘం ప్రార్థిస్తే సంఘం పాతాళ లోక ద్వారాలే ఏమైపోతాయట? కదిలించబడతాయి, అవే బంధింపబడతాయి. యేసుప్రభువు చెప్పిన మాట, పాస్టర్ గారి మాట, దేవుడు వాక్యంలో ఉన్న మాట పిల్లరా. కాబట్టి అలాంటి సంఘం, అలాంటి వారంగా మనం ఉండాలి అని గత వారంలో మనం నేర్చుకుంటూ వచ్చాము. ఒక సైంటిస్ట్ గురించినటువంటి ఒక విషయం 2 నిమిషాలు మీ గమనంలోనికి తెచ్చి ఈరోజు మరొక శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అంశంలోనికి మనం 10 నిమిషాలు మంచిగా వాక్యం వినాలని మనం చేస్తున్నప్పుడు కదా. నేను జేమ్స్ ఇర్విన్ అనేటువంటి శాస్త్రవేత్తల గురించి చాలాసార్లు మీకు చెప్పాను. అంటే ఆయన చంద్రమండలానికి వెళ్ళి వచ్చినటువంటి శాస్త్రవేత్త అని. కాకపోతే ఎందుకు ఈ సందర్భంగా ఆయన గురించి మరొకసారి మీ గమనంలోనికి తెస్తుందంటే, చంద్రమండలానికి వెళ్ళినటువంటి ఆ టీంకు ఆయన లీడర్గా ఉన్నాడు. అక్కడికి వెళ్ళారు, ఆ చంద్రయాన్ అదంతా కూడా చేశారు, మళ్ళా వచ్చారు, మన ఢిల్లీకి వచ్చినారు, మన ప్రాంతాలకు వచ్చినారు, ఆయన మంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అనేటువంటి విషయాలు చెప్పారు. కాకపోతే అక్కడికి వెళ్ళకముందు తాను దేవుని గురించినటువంటి విషయాల్లో విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసం విషయంలో తాను కొన్ని లోపం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే తాను సైన్స్ చదివాడు. ఆ సైన్స్ చదువుతున్నప్పుడు తనకున్నటువంటి విషయాలు, ఒక పక్క చిన్నప్పుడు అమ్మా నాన్న దగ్గర ఆ బైబిల్ చదివినప్పుడు తనకున్నటువంటి విషయాల్లో తన మనస్సు కొంత కాంట్రడిక్టరీగా ఉండిపోయింది. ఆ కాంట్రడిక్షన్ లో భాగంగా తాను పర్ఫెక్షన్ లోనికి రాలేకుండా పోయినాడు పిల్లల. పర్ఫెక్షన్ అంటే ఇది కరెక్టా అన్నటువంటి విషయాల్లో తాను ఒక నిర్ణయంలోనికి రాలేకుండా పోయాడు. జరిగిన విషయం ఏంటంటే, తాను చంద్రయాన టీంకు లీడర్ గా చేయబడక ముందు ఈ డౌట్స్ అన్ని ఉంటే, సరే నేను అక్కడికి వెళ్ళేసి వస్తాను కదా, కొన్ని అంటే ఇప్పుడు భూలోకం పైనే పరిశోధనలలో ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు దేవుడని, దేవుని వాక్యం బైబిల్ ఇది సత్యమని నేను తెలుసుకున్నా, ఇంతవరకే నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు భూమండలాన్ని వదిలి ప్రక్కన ఉన్నటువంటి చంద్రమండలానికి వెళ్తున్నా కాబట్టి మరికొన్ని విషయాలు తెలుసుకుంటానన్నటువంటి ఉద్దేశంతో తాను చంద్రయాన్ ప్రయాణం చేసినట్టుగా తనతో పాటు టీం వెళ్ళిన శాస్త్రవేత్త ఇంకా కొంచెం చిన్న ఆ చంద్రుడు. సో ఆ భూమి నుంచి ఆ చంద్రుడికి, ఈ భూమండలాన్ని దాటి చంద్రమండలంలోనికి పోతే, ఆ చంద్రమండలంలోనికి పోయినప్పుడే తనకు అర్థమైంది. అలా చూస్తున్నాడట ఆ టెలిస్కోప్ లో నుంచి వాటన్నిటిని ఆ ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఆ రాకెట్ లో నుంచి ఆ ప్రయోగాల్లో ఆ నక్షత్ర మండలాలను చూస్తూ ఉంటే, నక్షత్ర మండలాలు గెలాక్సీస్ చూస్తున్నప్పుడు ఒక్కొక్క స్టార్ ఆ స్టార్ను బట్టి ఆ దినాన అతను చూసినప్పుడు చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనై తనకు క్రిస్మస్ స్టార్ గుర్తొచ్చిందంట పిల్ల. ఏ స్టార్ గుర్తొచ్చింది? క్రిస్మస్ స్టార్ గుర్తొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఒక స్టార్ ఈ భూమి అలాగూ భూమండలం మీదకి ఒక స్టార్, కరెక్ట్ గా యెరూషలేములోనికి ఒక స్టార్, కరెక్ట్ గా ఆ యొక్క ప్లేస్ లోనికి ఒక స్టార్, ఆకాశం నుంచి ఆ స్టార్, ఆ వెలుగు జ్ఞానులకు మాత్రమే కనిపించి జ్ఞానులను నడిపించినటువంటి ఆ ధ్రువధార, ఆ నక్షత్రం గుర్తొచ్చినది. ఆ నక్షత్ర మండలాలను చూస్తున్నప్పుడు భూమి అసలు ఆ ఒక నక్షత్రం ముందర, ఒక చుక్క ముందర భూమి ఏమీ లేదు, అసలు ఏమీ లేదంటే. భూమి కంటే పెద్దది కొన్ని వందల రెట్లు పెద్దది సూర్యుడు. ఆ సూర్యుడి కంటే పెద్దది ఒక చుక్క, ఒక నక్షత్రం, ఆ సూర్యుడి కంటే పెద్దది. కాబట్టి ఆ పైకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తూ ఉంటే
కోట్ల 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 నక్షత్రాలు ఉంటే ఆ నక్షత్రాల్లో ఒక క్రిస్మస్ స్టార్, ప్రభు కొరకు ఒక స్టార్ వెలిగించబడినప్పుడు, కలగచేయబడినప్పుడు దాని గురించి ధ్యానం చేస్తూ అప్పుడు అనుకున్నారట, నిజంగా క్రిస్మస్ అంటే భూమి మీద మేము సెలబ్రేట్ చేసుకునే క్రిస్మస్ ఏంది? మా అమెరికా దేశం, ఆయన అమెరికా సైంటిస్టు పిల్లలు, మా అమెరికా దేశంలో మేము క్రిస్మస్ వస్తే ఊరిగా విపరీతంగా ఖర్చులు పెట్టుకుంటానా, విపరీతంగా ఆ యొక్క ఫోన్లకైనా లేకపోతే గ్రీటింగ్ కార్డ్స్కైనా లేకపోతే ఇంకొకటైనా కోట్ల 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 క్రిస్మస్ డ్రెస్సుల కోసం, ఆ రోజు ఆ డ్యాన్స్ల కోసం, వాటి కోసం కోట్ల రూపాయలే ఖర్చు పెట్టుకుంటున్నాను. కానీ ఎంత తప్పు చేస్తున్నాం, మా దేశం ఎంత తప్పు చేస్తుంది. క్రిస్మస్ అంటే ఇది కాదు, కరెక్ట్ గా క్రిస్మస్ అంటేని అప్పుడు ఆయన మళ్ళా తిరిగి వచ్చిన సందర్భంలో ఈ గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినాడు. పిల్లల అందరూ చుట్టుముట్టి అడిగిన ప్రతి చోట, అది అమెరికా అయినా, ఇండియాలో మన దేశానికి వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారి పక్కన నిలబడుకున్నప్పుడు చెప్పిన విషయమైనా, ఇంకోటైనా, ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక స్టేట్మెంట్, అద్భుతమైన స్టేట్మెంట్, God the Almighty walking on this earth is greater than man walking on the moon అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడికి వెళ్ళిన అందరూ మీరు ఎలా ఫీల్ అయ్యారు చంద్రమండలానికి అంటే? ఏం ఫీలింగ్ ఉంది బాబు, ఏం ఫీలింగ్ ఉంది? సరే, భూమండలానికి వస్తే అందరూ మీకు జేజేలు పలుకుతున్నారు, అందరూ చప్పట్లు కొడుతున్నారు, అందరూ మిమ్మల్ని గొప్పగా గణపరుస్తూ ఉన్నారు, మీకు అందరూ నేమ్ అండ్ ఫేమ్ మీకు బాగా వచ్చేసింది. ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? హౌ డు యూ ఫీల్ సార్? సార్ జేమ్స్ ఇర్విన్ గారు అని అంటే ఆయన ఒకటే ఒక మాట, నథింగ్, ఏ ఫీలింగ్ లేదు, ఏ ఫీలింగ్ లేదు, ఒకే ఒక ఫీలింగ్, God the Almighty. దేవుని స్తుతించాడు. ఒక శాస్త్రవేత్త నోట నుండి వచ్చిన మాట గాడ్ అన్నటువంటి మాట, జీసస్ క్రైస్ట్ అన్నటువంటి మాట ప్రపంచంలో అందరికీ కూడా ఒక సవాలుతో ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్. ఒకప్పుడు ఆ స్టేట్మెంట్ విని ఆ స్టేట్మెంట్ హిందూ పేపర్లో చూసిన నాలాంటి దౌర్భాగ్యుడు, దేవుడు లేరు అన్న మూర్ఖ సిద్ధాంతంలో ఉన్నటువంటి నాలాంటి దౌర్భాగ్యుడు కూడా యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా కలిగి ఉండడానికి ఆ స్టేట్మెంట్ ఎంతో నాకు ఉపయోగపడింది. అలాగే ఎంతమంది జీవితాలను కలిగించిందో. ఒకటే ఒక మాట, గాడ్ ది ఆల్మైటీ వాకింగ్ ఆన్ దిస్ ఎర్త్ అనగా ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తాన్ని వదలి ఈ మహా సృష్టి, మహా గొప్ప నక్షత్రాలు, కోట్ల 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 నక్షత్రాలు, ఇన్యూమరబుల్ గెలాక్సీస్, ఇన్యూమరబుల్ స్టార్స్, వాటన్నిటిని కలగ చేసినటువంటి దేవుడు తన కోసం ఒక ప్రత్యేకమైన స్టార్ కలగ చేయబడితే ఆయన భూమి మీద జన్మించి భూమి మీద ఆయన నడిచాడే ఒక చిన్న భూమి మీద ఆయన నడిచాడే. God the Almighty walking on this earth, అది క్రిస్మస్. Walking on this earth is greater than man walking on the moon అని అన్నాడు. చంద్రమండలానికి పోయినామా, సూర్యమండలానికి పోయినామా, అంగారకుడా, బృహస్పతి, ఇంకొకటా, వగైరా, ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయో అన్ని నక్షత్రాల దగ్గరికి మానవులు పోయినా పోలేరు సుమా. పోయిండేది ఒక్క చంద్రుడి కాడికి పోయి వచ్చి ఇప్పటికే పెద్ద ఘనతగా చెప్పుకుంటున్నాం. అప్పటికే సైన్స్ డెవలప్ అయిపోయిందని మనం ఏదో గొప్పగా అప్పటికి ఇంకా ఏ గ్రహాల దగ్గరికి పోయి వచ్చినారు? మనల్ని సూర్యుడి దగ్గరికి ఎవరన్నా పోయినామా? ఉండేటువంటి 9 గ్రహాలు అనిపించుకునేవారు. ఆ దాంట్లో ఒక్క చంద్రుడు తప్ప మిగిలిన ఏ గ్రహాల దగ్గరికి కూడా పోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏదో ఊరికే స్టేట్మెంట్ ఆడికి పోయి నివాసాలు ఉంటాం. ఎందుకు మాట్లాడుతుందంటే క్రిస్మస్ అంటే పిల్లరా, ఆయన జీవితంలో వచ్చిన తర్వాత అమెరికా దేశంలో చర్చికి వెళ్ళినప్పుడు, అలా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇదే మాట చెప్పారు, క్రిస్మస్, దయచేసి క్రిస్మస్, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన జన్మించాడంటే, ఆయన నడిచాడు అనంటే, ఆయన ఈ భూమి మీద నడిచాడే, ఇది ఈ ప్రపంచంలో అద్భుతాలలో కల్లా మహాద్భుతం, నేను సాధించింది, నేను చేసినటువంటిది ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఎలా చెప్పగలిగినాడు ఈ శాస్త్రవేత్త? తన జీవితంలో పిల్లరా యేసుక్రీస్తు ప్రభుకు స్థలం ఇచ్చినాడు. స్థలం ఇచ్చినటువంటి అతని హృదయం ఆత్మ ఫలముల చేత నింపబడింది. అందుకే తను గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. క్రిస్మస్ బైబిల్లో మనం చూసినప్పుడు పిల్లరా మంచిగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి వారిని గురించి దేవుని వాక్యమే మనకు స్పష్టంగా తెలియపరిచింది. ఒక చిన్న మాట క్రిస్మస్ గురించి మనకి ఒక చిన్న మాట. క్రిస్మస్ అంటూనే మీ నోట్లో నుంచి, అందరి నోట్లో నుంచి ఏం రావాలంటే, క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ యూనిటీ. క్రిస్మస్ ఈజ్ నథింగ్. నేను గతంలో కూడా మీకు చెప్పాను,
క్రిస్మస్ అంటానే దేవుడి దృష్టిలో ఒక సిద్ధపాటు. దేవుడు సిద్ధపడి అన్నీ ఆయన మన కొరకై అన్ని చేస్తా వచ్చినాడు. మనకైతే క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఈజ్ యూనిటీ, క్రిస్మస్ ఈజ్ గివింగ్, క్రిస్మస్ ఈజ్ జాయ్. క్రిస్మస్ ఈజ్ యూనిటీ, క్రిస్మస్ ఈజ్ గివింగ్ అండ్ క్రిస్మస్ ఈజ్ జాయ్. అందరికీ 3 పదాలు చెప్పండి పిల్లలు. ఏంటి ఎలా అన్నటువంటి గొప్ప సత్యాలు వచ్చే వారాల్లో మనం ఈ క్రిస్మస్ మాసాల్లో ఈ గొప్ప వర్తమానాలు ఆత్మీయంగా మనం. క్రిస్మస్ ఈజ్ యూనిటీ. క్రిస్మస్ అనగానే ఐక్యత. దీంట్లో ఇక రెండో మాటకు తావు లేనే లేదు పిల్లల. ఏంటి ఐక్యత? పరలోకం భూలోకాన్నే యేసుప్రభువు వారు ఐక్యపరిచారండి. పరలోకం భూలోకమే ఐక్యపరచబడింది. పరలోకం దూరమైపోయింది. మానవులమైనటువంటి మనం మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉంటే, దూరస్థులమై ఉంటే, నిర్దోషమై ఉంటే, కనికరింపబడని వారంగా ఉంటే, క్రిస్మస్ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన మన కొరకు ఆయన జన్మించడం ద్వారా, ఆయన జీవించడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా, మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా, ఆయన ఆగమనము ద్వారా, మొదటి ఆగమనము ద్వారా, మొదటి రాకడ ద్వారా మనకేం కలిగింది? పరలోకము భూలోకము ఐక్యపరచబడింది. ఐక్యపరచబడ్డాం. దేవుడితో మనం సమాధానపరచబడ్డాం. తండ్రితో మనం రికన్సైల్ సమాధానపరచబడ్డాం. ఇది క్రిస్మస్ చేసినటువంటి పని. పరలోకం భూలోకం ఐక్యపరచబడితే ఇంకా మనము ఒకరినొకరు ఐక్యంగా లేకపోవడం, ఆ తర్వాత క్రిస్మస్ చేసుకోవడం వేస్ట్. ఇంకా భార్యాభర్తలైనటువంటి వారు, నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా, చాలాసార్లు మనవి చేస్తున్నా, క్రిస్మస్ మాసాల్లో మరొక్కసారి మనవి చేస్తున్నా, తల్లిదండ్రులు పిల్లలకు మనవి చేస్తున్నా. చాలా కుటుంబాల్లో గమనిస్తున్నాం, వెళ్ళినప్పుడు వాళ్ళే చెప్తా ఉన్నారు పరిస్థితులు బాధలను బట్టి. పాస్టర్ గారు, మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, మా మమ్మీ డాడీ అలాగో మేము మా పరిస్థితులు బాగలేదు, ఇదిగో మా మధ్య నెమ్మది లేదు, ఇదిగో భార్యాభర్తలు నెమ్మది లేదు, మాట్లాడుకోవడంలే, ఎన్ని దినాలైంది? చాలా దినాలైంది, చాలా సంవత్సరాలైంది. దయచేసి మనవి చేస్తున్నా, గతం గతహారైనా మానవులం బలహీనులం, వాటిని వదిలిపెట్టండి. క్రిస్మస్ వస్తున్న వేళ క్రిస్మస్ అంటానే ఐక్యత. క్రిస్మస్ అంటూనే ఒక గివింగ్. గివింగ్ అనగా ఒక సమర్పణ. క్రిస్మస్ ఒక సమర్పణ. క్రిస్మస్ ఒక జోయ్ అనగా చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం, జాయ్. అది క్రిస్మస్ అంటే ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అందుకే మీ అందరికీ నేను మనవి చేయడం అనమాట, దయచేసి క్రిస్మస్ వేళ మనమందరం కూడా కలిసిపోతాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి గృహాన్ని కదిలించాలి. క్రిస్మస్ వేళ పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి గృహంలో ఉన్నటువంటి ఆ యొక్క అపార్థాలు, సమస్యలు, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటివి పరిశుద్ధ ఆత్మదేవుడు తొలగించాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు అలాగే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి అపార్థాలు, ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటిని కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు తొలగించాలి. అలాగే సంఘములో దేవుని మందిరంలో ఎవరైనా ఒకరికొకరికి ఇంకా అపార్థాలుండి నెమ్మది లేకుండా ఇంకొక రకంగా వేరే భావాలతో, వేరే అపార్థాలతో, వేరే అపోహలతో ఉంటే పరిశుద్ధాత్మదేవుడు వాటన్నిటిని తొలగించాలి. అదే క్రిస్మస్. అలా కాకుండా మిగిలినటువంటిది ఏది ఏ రూపాన చేసినా క్రిస్మస్ కాదు. ఎన్ని బట్టలు ఈసారి 10 చీరలు కొనుక్కున్నా, 10 డ్రెస్సులు కొనుక్కున్నా, 10 కోట్లు కొనుక్కున్నా, 10 సూట్లు కొనుక్కున్నా, కొత్త కారు తెచ్చుకున్నా, పండగని కొత్త స్కూటర్ తెచ్చుకున్నా, ఫ్రిడ్జ్ తెచ్చుకున్నా, ఇంట్లో సున్నం కొట్టుకున్నా, ఇంకా లేకపోతే పెయింట్ వేసుకున్నా, ఇంకా ఏమో అవి ఇవి చేసుకున్నా, ఈ సంవత్సరం 1 లక్ష అప్పు, వచ్చే సంవత్సరానికి 2 లక్షలు అప్పు చేసుకున్నా, ఇంకో చోట ఇంకా తప్పు చేసుకుని పండగలు ఆవిరేగా ఇంతకు ముందు కట్టి ఇప్పుడు పెద్దగా బాగా చేసుకున్నా అని చెప్పేసి నీకై నువ్వు మానసిక తృప్తి పొందితే అది క్రిస్మస్ కాడే కలుస్తున్నా. ప్రభు అంటున్నాడు, నిజమైనటువంటి క్రిస్మస్ ఇది నువ్వు కలిగి ఉండి ఆ తర్వాత హ్యాపీగా బట్టలు మంచిగా కొనుక్కోనన్నా కాదు, కొనుక్కో. ప్రభు వాటిని వదలడం లేదు. మిగిలినటువంటి ఏమైనా చేసుకో, మెటీరియలిస్టిక్ గా కలిగి ఉండు, మంచిది, గుడ్. కానీ యేసు ప్రభుకు స్థలం ఇవ్వకుండా, సిద్ధపడి వచ్చినటువంటి ఆ ప్రభువునకు స్థలం ఇవ్వకుండా, హృదయంలో స్థలము లేదు, ఇంటిలో స్థలము లేదు, సంఘంలో స్థలము లేదు, నీ బ్రతుకులో ఎక్కడ కూడా స్థలం ఇవ్వకుండా నువ్వు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. నీ నోరు తెలిస్తే ప్రార్థన రాదు, నోరు తెలిస్తే నువ్వు దేవుని స్తుతించేది నీ చేత కాదు, నోరు తెలిస్తే యేసు ప్రభువుల గురించి ఒక మాట చెప్పడానికి లేదు. 40 ఏళ్ళు అయిపోయి, 50 ఏళ్ళు అయిపోయి, 60 ఏళ్ళు అయిపోయి, 70 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఎలా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం?
క్రిస్మస్. ఆ సైంటిస్ట్ కూడా అలాగే ఉండేవాడు సుమా. దాదాపుగా 60 సంవత్సరాల వయసులో యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్నాడు అతను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అమెరికా దేశంలోని అనేక చర్చెస్ కు వెళ్ళిన ప్రతిసారి ఎక్కడికి ప్రపంచంలో వెళ్ళినా God the Almighty walking on this earth is greater than man walking on the moon అని ఆ గొప్ప స్టేట్మెంట్ లోకానికంతా కూడా తెలియపరుస్తా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి భూమి మీద నడవడమే అది క్రిస్మస్. అది అద్భుతాలలో మహాద్భుతం, మానవుని ఎంత మాత్రము కాదు అని చెప్తూ వచ్చాడు. ప్రియ సంఘమా, దయచేసి మనం మారిపోదాం. భార్యాభర్తలు దయచేసి క్రిస్మస్ వేళ ఇప్పుడు కలిసిపోండి నాన్న ప్లీజ్. ఒకసారి నేను ఒక సాక్ష్యం కూడా ఒకరి గురించి నేను సాక్ష్యం చెప్పాను. ఒక సిస్టర్ ఉన్నారు, ఆమె తన భర్తతో మాట్లాడక చాలా సంవత్సరాలైంది. పేరులో వద్దులేండి, అమ్మ మనకు ఇక్కడే మన హౌసింగ్ బోర్డులో ఉండేటువంటి వాళ్ళు. మాట్లాడక చాలా సంవత్సరాలైంది. అయ్యా ఎట్లా కష్టంగా ఉంది, ఆయన చాలా కోపంగా ఉన్నాడు నా పైన ఎట్లా అని అంటే నేను చెప్పిన, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పమ్మా అన్న. ప్రార్థన చేసుకొని హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు. ఆయన ఆ పక్క నుంచి ఏమన్నా నీగక అంటే నేనే చెప్పమంటావయ్యా, ఆయన చెప్తేనేమయ్యా అని. ఆయన చెప్పినట్టే వాక్యం వినింది. ఇప్పుడు ఆయన వచ్చినాడు, చర్చికి వచ్చినావా, నువ్వేమన్నా నీ భర్తనేమన్నా చర్చికి పిలుచుకొని వచ్చినావా అంటే రాలేదు. ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, రాలే. వాక్యం వినింది ఎవరు, నువ్వు విన్నావు. దేవుని స్వరం వినింది ఎవరు, నువ్వు. కాబట్టి నువ్వు ఆ పని చేయమ్మా, తగ్గించుకోవాలమ్మా. ఫాల్స్ ఈగోస్ వద్దు, ఫాల్స్ ప్రిస్టేజ్లు వద్దు. ఈగోస్ ఎందుకు పోతారు? పెళ్ళైన తర్వాత భర్తకు భార్య సర్వస్వం, భార్యకు భర్త సర్వస్వం, ఇద్దరు వారిద్దరికి సర్వస్వం. ఇంకా వేరే అటాచ్మెంట్లు పెట్టుకుంటే అవి వాక్యానుసారంగా కరెక్ట్ కాదు, ఇంకొకటి కరెక్ట్ కాదు సుమా. నష్టపోతాం, జీవితంలో నష్టపోతాం. భార్యాభర్తలు ఆఫ్టర్ మ్యారేజ్ భర్త భార్యకు సర్వస్వం, భార్య భర్తకు సర్వస్వంగా ఉంటాం. వాళ్ళు కలిసి ఉండాలి. కష్టమా, నష్టమా, ఇబ్బందా, ఇంకోటా వగైరా కలిసి పంచుకోవాలి, కలిసి బ్రతకాలి, కలిసి సంసారాన్ని కొనసాగించాలి. అలా కాకపోతే సమస్య. ఇప్పుడు ఆ సిస్టరు సరే నేనే ఫోన్ చేస్తే ఏంటంటే అప్పటికి ఎన్ని సంవత్సరాలు దాదాపు 2 నెలలు 3 ఏళ్ళు అయిపోయింది. ఫోన్ చేస్తానే ఆ పక్కన ఆయన ఆశ్చర్యం అనమాట. అమ్మా ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఇది, ఏం పాము వెళ్తుందో ఏమొస్తుందో అని చెప్పేసరి ఇంకొక రకంగానే ఫోన్ ఎత్తుకొని అంటే క్రిస్మస్ వచ్చిన సందర్భంలో హ్యాపీ క్రిస్మస్ అయ్యాడంట. కసబెట్ట ఒక రకంగా హ్యాపీ క్రిస్మస్ అయ్యాడు అని అంటే మళ్ళా హ్యాపీ క్రిస్మస్ అయ్యాడు. హ్యాపీ క్రిస్మస్ అయితేనే తెలుసు నా భార్య చేసింది, ఆమె తెలుసు, మళ్ళా ఏం తెలియదు. ఎవరు అయ్యా నేనయ్యా హ్యాపీ క్రిస్మస్ అయ్యాడు. అప్పుడు అన్నట్టు ఆ హ్యాపీ క్రిస్మస్ టు యూ అని అన్నట్టు మళ్ళా అనేది ఎక్కడున్నామన్నా అని వెంటనే నేను పలానా చోటుందంటే మరి ఏం రాకుండా వచ్చేది తొందరగా అన్నారంట. ఏం రాకుండా వచ్చేది తొందరగా అయిపోయింది. అదే క్రిస్మస్. ఎక్కడున్నావు, పలానా చోటు ఉన్నాయా, మరి ఏమి ఇంకా రాకుండా వచ్చేసే. క్రిస్మస్ కలిపేసింది పిల్లల. ఒకవేళ ఇప్పటికైనా మనం ఈ కరోనా లేకపోతే గట్టిగా హల్లెలూయా అని ప్రభువును మహిమపరిచే వాళ్ళం, కానీ చెప్పలేకపోతున్నాం. క్రిస్మస్ కలిపేసింది. అది క్రిస్మస్ లో ఉన్న ప్రత్యేకత. చివరిలో ముగింపులో ఒక మాట నేను 2 దేశాలు ఉండేవి. నేను మీకు చాలాసార్లు చెప్పాను. చిలీ, ఘనా అనేటువంటి దేశాలు. మనకు ఫుట్బాల్ ప్లేయర్లు అర్జెంటీనా, ఆ చిలీ, ఆ దేశాలు మనం చదువుతూ ఉంటాం. మనము ఫుట్బాల్ ప్లేయర్స్ లో మంచిగా ఉండటం. అవి క్రిస్టియన్ కంట్రీసే బాగా ఉన్నాయి. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే ఎందుకో వాళ్ళ మధ్య కొట్లాటలు వచ్చినాయి. 2 పక్కపక్క దేశాలు కొట్లాడుతున్నారు. ఆ కొట్లాటల్లో భాగంగా ఎంత దూరం వెళ్ళిపోయినారంటే ఇంకా యుద్ధం చేసుకునేంత పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు. వాళ్ళ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, నెక్స్ట్ మిగిలిన యుఎన్ఓ వీళ్ళందరూ కూడా వాళ్ళు ముందుకు వచ్చినారు. కానీ యుద్ధాన్ని ఆపలేకుండా పోతున్నారు, పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఆ సమయంలో క్రిస్మస్ దగ్గరికి వచ్చింది. పిల్లల బాగా వినాలి. దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని శక్తివంతమైన బలమైన కార్యాలు. క్రిస్మస్ అంటే మామూలు కాదు సుమా. క్రిస్మస్ అంటే ఆషామాషి కాదు. దేవుడు సిద్ధపడి వచ్చినాడు భూలోకంలోనికి. కాబట్టి క్రిస్మస్ అంటే డిసెంబర్ 25 కాదు. క్రిస్మస్ అంటే మామూలుగా మనం చేసుకునేటువంటి ఒక్కరోజు పండగ కాదు సుమా. క్రిస్మస్ 365 రోజులు.
రోజులు, క్రిస్మస్ నిరంతర ప్రక్రియ, క్రిస్మస్ నిత్య పండుగ, క్రిస్మస్ శాశ్వత పండుగ, క్రిస్మస్ నిరంతరం ఉండేటువంటిది. అందుకే క్రిస్మస్ అంటే ఏంటనేది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని మనవి చేస్తాం. క్రిస్మస్ ఒక ప్రత్యేకత, ఒక యూనిటీ. ఆ రెండు దేశాలు ఉంటే ఇప్పుడు వాళ్ళు క్రిస్మస్ దగ్గరికి వచ్చేసింది. కరెక్ట్గా డిసెంబర్ 24 ఆ రోజు వరకు వచ్చేసేసినారు. ఇంకా యుద్ధ వాతావరణం ఉంది, నెమ్మది లేదు. అంత ఆ పరిస్థితులలో ఇద్దరు దైవజనులు, ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి ఇద్దరు దైవజనులు, వాళ్ళైతే మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నారు, దేవుని సేవలో కలిసిపోతున్నారు. ఏం చేద్దాం మన దేశం కోసం? ఇప్పుడు చూస్తే మీ వాళ్ళందరూ ఎక్కడ వచ్చినారు, వీళ్ళు ఇద్దరు అందరూ రెడీగా యుద్ధ భూమిలోకి వచ్చినారు. ఇంకా ఎప్పుడెప్పుడు బాంబులు పెంచుకుంటారా అని చెప్పేసి అన్నంత పరిస్థితులు ఉన్నాయి. ఏం చేద్దాం మన దేశం కోసం, మన జాతి కోసం? మనం చచ్చిపోయినా పర్వాలేదు, మనం ఏమైనా పర్వాలేదు, మనం ఏం చేసినా పర్వాలేదు. మనము ఈ సమయంలో, ఈ సందర్భంలో మనం యుద్ధ భూమిలోనికి మనం వెళ్దాం. క్రిస్మస్ వేళ వెళ్దాం, వాళ్ళకు క్రిస్మస్ గీతాన్ని, క్రిస్మస్ పాట పాడదాం, క్రిస్మస్ గీతాన్ని అందిద్దాం, హ్యాపీ క్రిస్మస్ చెప్తాం. ప్రభు చూసుకుంటాడు. తర్వాత ఎవరు ఏమన్నా ప్రార్థన చేసుకొని ఏమన్నా చేసుకొని అని ఇద్దరు దైవజనులు ముందుగా మాట్లాడుకొని ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థనలు చేసుకొని సిద్ధపాటు కలిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ దేశ ప్రెసిడెంట్తో ఈ దేశ ప్రెసిడెంట్తో మాట్లాడుకొని నేరుగా స్థల సైన్యంలోనికి, ఆయన వీళ్ళ సైన్యంలోనికి ఈయన వచ్చేసినారు. ఆ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ 24వ తారీఖు ఆ సాయంకాలం వేళ ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరికీ నిలబడి, మనమందరము రేపటి దినాన క్రిస్మస్ కాబట్టి ఇప్పుడు మనము క్రిస్మస్ గీతాన్ని పాడుకుందామని చెప్పేసరి క్రిస్మస్ క్యారల్స్ పాట పాడుకున్నారు. పిల్లలు అందరూ, సైన్యం అంతా కూడా క్రిస్మస్ క్యారల్స్ పాడుకున్నారు. పాస్టర్ గారు 5 నిమిషాలు ఆ క్రిస్మస్ పాట పాడించి ప్రార్థన చేయించారు. నెక్స్ట్ వచ్చేసి ఆ పక్క వాళ్ళు క్రిస్మస్ పాట పాడి ఆ పక్క దేశంలో వాళ్ళు చేయించారు. అయిన తర్వాత వాటర్ ఫోర్స్ ఉంది కదా, ఇప్పుడు అన్నారు మనమందరం క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మనల్ని ఒకరినొకరు క్షమించుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, అందరం కూడా ఐక్యత కలిగి, అందరం ఒక యూనిటీ కలిగి అలాగే మనం ముందుకు సాగాలి అనే యేసుప్రభు ఈ లోకంలో వచ్చారు. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మనం యూనిటీగా ఉండాలి అని ఆ దైవజనుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, పరిశుద్ధాత్మ శక్తి చేత ఇచ్చినటువంటి ఆ వర్తమానం వారి జీవితాలను కదిలించింది కూడా. అప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, హ్యాపీ క్రిస్మస్ మై బిలవడ్ బ్రదర్, చిలీ బ్రదర్స్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని మనం చెప్తామని అన్నాడు ఆ పక్క నుంచి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పక్క నుంచి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ చిలీ బ్రదర్స్ అండ్ సిస్టర్, హ్యాపీ క్రిస్మస్ అని ఆ పక్క నుంచి కేకనపచ్చింది. అటుపక్క సైన్యం నుంచి విష్ యూ ది సేమ్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్ ఘన అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ చెప్పినారు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ. గన్నులు కింద పడిపోయినాయి, తుపాకులు కింద పడిపోయినాయి, అన్ని ప్రక్కలు పెట్టేసేసేస్తారు. బార్డర్ ఫోర్స్ తెలిసేసేస్తారు. అటుపక్క నుంచి వాళ్ళు అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇది చరిత్ర సత్యం. మీరు వెళ్ళండి ఆ యొక్క చిలీ దేశానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా ఉంటుంది. నేను చెప్తున్నా, ఆ విషయాలు చెప్తున్నా. ఆ దేశంలో బార్డర్స్ అన్ని ఓపెన్ చేసేసేస్తున్నారు, ఒకరినొకరు కలవరించుకున్నారు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ. ఎందుకో మన మధ్య అపవాది పనిచేస్తాడు, సాతాను పనిచేస్తాడు. బాగా ఉన్నటువంటి మన మధ్య మనము చెదిరిపోయాం. ఇక వద్దు, క్రిస్మస్ మనల్ని కలిపింది. క్రిస్మస్ ద్వారా మనం కలిసిపోయాం. మన బ్రదర్స్ అండ్ సిస్టర్ హ్యాపీ ఉన్నాం. అందరం కలిపి ఇప్పుడు ఆ తుపాకులన్నీ తీసుకొని వచ్చే తుపాకులు అన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ మంట పెట్టేసి ఆ ఐరన్ ఉంటుంది కదా, ఆ ఐరన్ ఇరుముతో ఆ బార్డర్ ఫోర్స్ లో వాళ్ళు కలిసిపోయినటువంటి ఆ ప్లేస్ లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పెద్ద స్టాట్యూ పెట్టేసినట్టున్నారా, ఇట్లా చేతులు తప్పి పెద్ద స్టాట్యూ పెట్టారు. ఇప్పుడు కూడా ఆ చిలీ దేశాలకు వెళ్ళండి, ఆ బార్డర్ ఫోర్స్ లో కనిపిస్తాయి. ఆ పెట్టి యోహాను సువార్త 16:27 పెట్టేస్తారు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే నేను మీకు ఇచ్చుచున్నాను. ఆ మాట పెట్టి అక్కడ పెట్టేస్తారు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క స్టాండ్ చూసినప్పుడు అల్లా కూడా ఇంకా ఎవరు కూడా కొట్లాడుకోకుండా, ఎవరు అక్కడ కూడా ఇంకా మళ్ళీ వేరే సమస్యలు, వేరే ఆలోచనలు రాకుండా మనందరూ కూడా కలిసిపోయినాం. క్రిస్మస్ వారిని కలిపి కలుపుసుకున్నాం. దయచేసి కలుపుసుకున్నాం. ఇంతవరకు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాను. సిద్ధపడి, ఎంతో ఆశించి తండ్రి తన కుమారుని మన మధ్యకు పంపితే స్థలం లేకుండా చేశాం, సులువ వేశాం. ఆయనను ప్రభు మనల్ని క్షమించాడు, రక్షణ ఇచ్చాడు.
క్రిస్మస్ ఇచ్చాడు. ఆనాడు గొల్లలు దేవుని స్తుతించారు పిల్లలు. వాళ్ళు విన్నారు, విన్నటువంటి వారు విశ్వసించారు, విశ్వసించిన వారు విధేయత చూపారు, విధేయత చూపిన వారు అందరికీ వివరించారు. అదే క్రిస్మస్. గొల్లలు విన్నారు, విన్నవారు విశ్వసించారు, విశ్వసించిన ఆ గొర్రెల కాపరులు విధేయత చూపారు, విధేయత చూపిన గొర్రెల కాపరులు అనేకులకు వివరించారు. అలాగే జ్ఞానులు వచ్చారు పిల్లలు. జ్ఞానులు ఆనందించారు. యేసయ్యను చూచి ఆనందించిన వారు ఆరాధించారు. ఆరాధించిన వారు తమ పెట్టెలు విప్పి అర్పించారు. అర్పణలిచ్చినటువంటి వారు దేవుని మాటను అనుసరించారు, ఆనందించారు. వారు ఆరాధించారు, వారు అర్పణలిచ్చారు, వారు అనుసరించారు. క్రిస్మస్ అంటే యూనిటీ. ఇదే మీకు చివరిగా మనం చేస్తున్న సహోదరుడా సహోదరి, ఇంకెంతకాలం నామకాంత క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటావు? వద్దు, విడిచిపెట్టేసి ఆత్మీయమైన క్రిస్మస్ నీ కొరకు సిద్ధపడి వచ్చిన ప్రభువును నీ హృదయంలో సంపూర్ణంగా స్థలమై, సహోదరుడా సహోదరి, నీ ఇంటిలో సంపూర్ణంగా స్థలమై. అమ్మా అయ్యా, సంఘం, మన యేసయ్య సంఘములో సమస్తములో మన ప్రభువునకే స్థలం, మన ప్రభువునకే మహిమ. సంఘం మండిపోతుంది. పరిశుద్ధాత్మదేవుడు కార్యాలు చేస్తారు పిల్లలు. ఈ సమయాన్ని మీ అందరికీ మనవి చేస్తుంటున్నా. ఆ క్రిస్మస్ యూనిటీతో కూడినటువంటి క్రిస్మస్ దూతలు సెలబ్రేట్ చేశారు. యూనిటీతో కూడిన క్రిస్మస్ గొర్రెల కాపరులు సెలబ్రేట్ చేశారు. యూనిటీతో కూడినటువంటి క్రిస్మస్ జ్ఞానులు సెలబ్రేట్ చేశారు. మరి నీవు నేను వచ్చే వారం చాలా విషయాలు తెలుసుకుందాం. ఇంకా సందేహాలు ఉంటే, ఇంకా డౌట్స్ ఉంటే వాటన్నిటిని ఇప్పుడే తొలగించుకోనే దేవుని సన్నిధిలో ఉన్నావు. మరో తరుణము రాకపోవచ్చు. రేపు నీది కాదు సహోదరుడా సహోదరి, రేపు నీది కాదు. అమ్మా రేపు చూద్దాంలే, వచ్చే వారం చూద్దాంలే అనుకుంటున్నావేమో. పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ప్రభు రాబోతున్నాడు. మొదటిసారి సిద్ధపడి వచ్చిన ప్రభు ఈసారి మరింత సిద్ధపాటుతో, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని భూమతో, పరలోకము నుండి ప్రభు మళ్ళీ దిగి రాబోతున్నాడు. జాగ్రత్త. కాబట్టి ఇప్పుడే ఉన్నపాటునే ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. యేసు ప్రభుడు రక్షకుడిగా కలిగి భార్యాభర్తలు కలిసిపోయిన వెంట ఆరాధన అయిపోయిన వెంటనే తప్పక ఒకరొకరు దూరంగా ఉంటే ఫోన్లు చేసుకొని మాట్లాడండి, కలిసిపోండి. పరిశుద్ధాత్మదేవుడు మీ ఇంటిని, మీ గృహాన్ని, మీ హృదయాలను కడతాడమ్మా. అయ్యా, మీ హృదయాలను కడతాడు. తల్లిదండ్రులారా, పిల్లలను క్షమించండి, పిల్లలను దగ్గరికి తీసుకురండి. పిల్లలారా, తల్లిదండ్రులకు లోబడి ఉండండి. అమ్మా నాన్న చెప్పిన మాట వినండి, అది ఆశీర్వాదం. కలిసిపోండి, అప్పుడే నీకు దీవెనలు, నెమ్మది, ఆశీర్వాదం ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలు కలిసి క్రిస్మస్ చేసుకున్నాం. అటు కృపను పరిశుద్ధాత్మదేవుడు దయచేయి కాక. ఇందాక యేసుని నీవు ఎరుగనందు ఎందాక హృదయము బయట నిలువమందు ఎందాక యేసు నీవు ఎరుగనందు
నెమ్మదిలా ప్రభుదీసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ ప్రేలు తాకించి చూడు. సందేహమేలా గొప్ప తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. నీ పిల్లలు కొంతవరకు నీ స్వరాన్ని విన్నారు, మీరు వారితో మాట్లాడారు నైనా. క్రిస్మస్లోని ఐక్యత తెలియపరిచారు. అనేక వ్యక్తుల, కుటుంబాల, దేశాల పరిస్థితులు, అనుభవాలు మా మధ్యకు తెచ్చారు. నీకు వందనాలు. ఈ వాక్యం వినండి పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి నాయనా. ఎవరు సమాధానము లేకుండా ఉండకూడదు ప్రభువా. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, సంఘంలో అందరూ సమాధానము, ఆనందము, ఆరోగ్యం, ఆశీర్వాదాలతో ఉండాలి. నీ కుమారుడి రాకడ సమీపం అవుతున్నది నాయనా. యేసుక్రీస్తు వారి రాకడ సమీపం అవుతున్న వేళ, త్వరలోనే నీ కుమారుడు వస్తున్న వేళ అందరము సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు, క్రిస్మస్ సిద్ధపాటు మా అందరికీ దయచేసిన. మీరైతే ఎంతో సిద్ధపడి లోకానికి నీ కుమారుడు యేసు ప్రభువారిని పంపారు. భూమి మీద తిరిగి ఆయన రెండవ రాకడ కొరకు మేము సిద్ధపడుటకు మా హృదయాల్లో స్థలమిచ్చి, మేము సిద్ధపడుటకు మా గృహాల్లో స్థలమిచ్చి, మేము సిద్ధపడుటకు మా సంఘంలో స్థలమిచ్చి, సమస్తములో నీ కుమారునికి మహిమను ఆపాదించి, నీ కుమారుని వైపు మాత్రమే చూస్తూ ముందుకు సాగుటకు మమ్మల్ని నడిపించమని, ఆశీర్వదించమని నీ కరుణాహస్తాలకు ఎస్ఐ సంఘ పరిచయాలన్నిటినీ అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. నీకు వందనాలు, స్తోత్రాలైనా. నీ పిల్లల ద్వారా మీరు అనేక రీతులుగా మాట్లాడుతూ వచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలు కూడా ఎంతో మంచిగా స్పందించారు నైనా, సహకరించారు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పిల్లలందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారి గుండెల్లో నీ వాక్యము నింపుకొని
వారి హృదయాల్లో, వారి గృహాల్లో స్థలం ఇచ్చి, స్థానం ఇచ్చి, సమర్పణ చేసుకొని వారు ఆశీర్వాదాలతో సాగిపోవటకు సహాయం చేయండి. వెళ్తున్నారు నైనా, మీ సంతోష సమాధాన దీవెనలు వారికి దయచేయండి. ఈ వారపు పరిచర్యలు అయినా తిరిగి వచ్చే వారము అంతవరకు నైనా నీ కాపుదల, నీ భద్రత SIU సంఘంలోని అందరికీ, అన్ని కుటుంబాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటుంది. ఇంతవరకు మాకు తోడుగా ఉన్న దేవా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తాం. ప్రేమామయుడు యేసునామములో దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య కాపుదల, నిత్య రక్షణ, నిత్య సమాధాన ఆశీర్వాదములు ఈ పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన SIU సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకురండి.